అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు టిఫిన్ చేసుకున్నప్పుడు ఇడ్లీ లేకపోతే దోశ, ఉప్మా ఇవే కదా చేసుకుంటాం. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. బియ్యంతోనే రవ్వ చేసేసుకోవచ్చు ఇంట్లో, అది కూడా రేషన్ బియ్యంతో అన్నమాట. ఇది ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, వరి నూక అంటారు. నేను ఫస్ట్ అయితే 2 కేజీలు తీసుకున్నాను రైస్. రేషన్ బియ్యమే తీసుకున్నాను. 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. రైస్ అయితే చాలా ధూళి ఉంటుంది. 1-2 సార్లు కడుక్కున్న తర్వాత మంచిగా క్లాత్ కట్టేసి కొంచెం సేపు వాటర్ ఆరితే బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత వాటర్ బాగా చూసారా, బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా క్లాత్ వేసి ఎండలో ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. 2 డేస్ టైం పట్టొచ్చు. ఎండ బాగా తగిలితే ఒక్కరోజైనా సరిపోద్ది, కానీ పదునైతే అస్సలు ఉండకూడదు. చిన్న వాటర్ తడి కూడా ఉండొద్దు. నీట్గా పల్చగా ఆరబెట్టేసుకోవాలి బియ్యము. చెత్త ధూళి అవి కూడా ఎగిరి రాకుండా, అంటే ఇంకా 2 రోజులు కాసుకొని కూర్చోవాలన్నమాట. కానీ ఈ వరి నూకతో చేసిన ఉప్మా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం బయట గోధుమలతో చేసిన నూక తీసుకుంటాం కదా, అదే ఉప్మా నూక అంటాము, ఉప్మా రవ్వ. దానిలో ఎన్ని ప్రిజర్వేటివ్స్ వాడతారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా. ఇదైతే మనమే ఇంట్లో చేసుకుంటున్నాము, చాలా హెల్దీ. 1-2 సార్లు ఇది 1-2 గంటలకు ఒకసారి నెరుపుతూ ఉండాలన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి కదుపుతూ ఉండాలి. చూసారా పొడి పొడిగా ఎండిపోయాయి. నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను. మిక్సీలో మనం 1-2 స్పీడ్లో కాకుండా పల్స్ చేయాలంటే మిక్సీ బ్యాక్ సైడ్ అంటే పల్స్ అవుతుంది. కొంచెం టూటపూట అయితే సరిపోద్ది అనమాట. ఎక్కువసేపు అయితే పిండి అయిపోద్ది. ఆ తర్వాత జల్లించేసుకుంటే పిండి అంతా కిందకి వెళ్ళిపోద్ది. మనకు కావాల్సిన వరి నూక అయితే రెడీగా ఇందులో ఉంటుంది. దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒక 1 మంత్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం బియ్యం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, బూజు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎంత పని అండి, మీరు ఒక మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట కేటాయిస్తే 2-3 కేజీలు రవ్వ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా నా దగ్గర రవ్వ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా దీంతో ఉప్మా ఎలా చేయాలో మీకు అది కూడా చూపిస్తాను చూడండి. నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. దీంతో ఉప్మా చేయడానికి ఏంటంటే ముందు ఈ వరి నూకని డ్రైగా ఫ్రై చేయాలన్నమాట. అంటే వేపుకోవాలి. మనం మామూలుగా ఉప్మా రవ్వతోనైనా అలాగే చేస్తాం కదా. నేను ఒకవైపు అది వేపుతున్నాను, ఇంకో సైడు ఉప్మా కావాల్సినవి రెగ్యులర్ ఉప్మాలాగే చేసుకుంటాము. కానీ దీనికి వాటర్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇది మాత్రం నీట్గా వేగిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. సిమ్లో పెట్టేసి కాసేపు వేగనివ్వాలి, ఒక 5-10 మినిట్స్. మనకు అంతలోపు ఇంకొక పక్క తాలింపు రెడీ అయిపోద్ది అనమాట. దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు అంతే కదా, 2 సైడ్లో ఆన్ చేసుకుంటాం. వంట ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. అలా అని హెల్తీగా కూడా ఉండాలి. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత చూసారా, పల్లీలు ఇవన్నీ వేగిపోతున్నాయి బాగా. సిమ్లో వేపితే పప్పులు పల్లీలు బాగా వేగుతాయి అన్నమాట లోపల వరకు. అప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ ఇవి ఏవైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను అచ్చంగా ఎలా ఉంటుంది వరి నూక ఉప్మా అనేది నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను అవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకో రవ్వ అయితే వేగిపోయింది, ఇంకా ఆపేసాను ఇది. ఇంకా తాలింపు సంగతి చూద్దాం, ఉప్మా ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఉల్లిపాయలు వేసేసాను కదా, ఉల్లిపాయలు అయితే పూర్తిగా వేగిపోవాలి బాగా. ఎప్పుడైనా ఉప్మా గుర్తుంచుకోండి, ఉల్లిపాయలు చిన్నగా తరిగితే మాత్రం అస్సలు బాగుండదు. ఇలా చీలికల్లాగా ఉండాలి. చీలికలు అంటే చూసారా, పొడవుగా ఉండాలన్నమాట. ఇంకా నేను ఫ్రెష్గా మా చెట్టు నుంచి కోసుకొని వచ్చిన కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇంకా అంతే, ఇందులో మనం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయ పూర్తిగా వేగిపోవాలి, కుక్ అయిపోవాలన్నమాట కంప్లీట్గా. ఇంక ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం మూత పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా వేగుతుంది. ఇందులో అల్లం తురుము వేసుకోవాలి. ఫస్ట్లోనే వేస్తే మాత్రం అల్లం తురుము వేగి దాని ఫ్లేవర్ రాదు. ఇంకా లాస్ట్లో మనం వాటర్ వేస్తాం 2 మినిట్స్లో అన్నప్పుడు అల్లం తురుము వేసుకుంటే ఏంటంటే మొత్తం వేగకుండా అది కొంచెం పచ్చిగా ఉండడం, దానివల్ల ఉప్మా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా అల్లం వేసాను, 2 మినిట్స్ కలిపాను అంతే. ఇంకా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా కొలత వేసుకోండి, 1-2 మనం నూక ఎంత వేసామో దానికి డబల్ వేయాలి. అస్సలు ఎక్స్ట్రా అయితే వేసుకోకండి.
ఎందుకంటే మనకి ఉప్మా పొడి పొడిగా రావాలన్నమాట. మనం వేరే ఉప్మా అయితే కొంచెం ముద్దైనా పర్లేదు, కొంతమంది అయితే గోధుమ నూక ఉప్మా ఇంకా పల్చగా చేసుకొని తినే అలవాటు ఉంటుంది. కానీ ఇది మాత్రం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంక నీళ్ళు మరుకు రావాలి, అంతలోపు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఇంకా నీళ్ళు బాగా మరగాలి. ఆ తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మనం రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక బాగా మరుగుతున్నాయి వాటర్ అయితే. ఇంక ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను, సరిపోయింది నాకు. రవ్వ ఒక్క దగ్గర వేయకుండా అలాగ మొత్తం వేయాలన్నమాట. వేసేసి గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్లో అయితే ఉప్మా రెడీ అయిపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారా, నీట్గా బాయిల్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. కింద నుంచి అంటే వాటర్ అంతా పైకి వస్తుంది. కలిపేసుకుంటే ఈ స్టేజ్లో ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సైడ్ నుంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. లాస్ట్లో నేను చూడండి ఇప్పుడు యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే మన ఉప్మా అయితే రెడీ. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు. మనం ఇంట్లో తయారు చేసుకున్నది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉప్మా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు దీని టేస్ట్ ఎంత ఇష్టమో అని. తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఉప్మా. నిజంగా మీరు ప్రతి నెల చేసుకుంటారన్నమాట, అంత బాగుంటుంది. టిఫిన్తో పాటు మా బాబుకి మా హస్బెండ్కి అంబలి ఉండాలి కంపల్సరీ. కొంతమంది రాగి జావా అంటారు, కొంతమంది అంబలి అంటారు. అదైతే 5 మినిట్స్లో చూసారా రెడీ అయిపోయింది. ఇంక ఇవి రెండు పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తాను. అసలు మా బాబుకి అయితే చాలా ఇష్టం వరినూక ఉప్మా అంటే. మీరు ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రాగి జావా కూడా రెసిపీ పూర్తిగా డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, కంపల్సరీ చేసి చూపిస్తాను. ఒకసారి మన ఛానల్ అంతా చెక్అవుట్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలని వీడియోస్ అయితే చేసి పెట్టాను మీకోసం. ఒకసారి చూడండి. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్.